నాన్న మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు జూకి వెళ్దామా? అలాగే అమ్మా, వచ్చేప్పుడు వీలైతే మీ అమ్మని అక్కని అక్కడే వదిలేసి వచ్చేస్తా. నాన్న నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నేను దిగిపోతాను. అసలు ఈ జర్నీ తలనొప్పిగా ఉంది. నీకు తలనొప్పా? నీ తలనొప్పి భరించలేకే కదమ్మా ఇప్పుడు ఇలా బయలుదేరింది. పాప ఏసీ పెంచమంటావా అమ్మా? పడుకుంటావా? ఇదిగో, ఆ పని మాత్రం చేయకు. అది పడుకుంటేనే సమస్య మొదలవుద్ది. ఏంటి సార్ పడుకుంటే ప్రాబ్లము? దాని జబ్బు అటువంటిదయ్యా. ఇంతకి జబ్బేంటి సార్? అది పడుకుంటే రాత్రి కళలు ఇప్పుడే వస్తాయి. నాకు పగలే వస్తుంటాయి, ఇందులో జబ్బేముంది? నీ కళలు ఎప్పుడైనా నిజమయ్యాయా? ఊరుకోండి సార్, మొన్న BMW కార్ కొన్నట్టు కళ్ళు వచ్చింది. అందులో అమ్మాయిని డ్రైవర్ గా పెట్టుకున్నట్టు కళ్ళు వచ్చింది. అది నిజమైందా? కానీ మా అమ్మాయికి వచ్చిన కళలు మాత్రం నిజం అవుతాయి. ఊరుకోండి సార్, నేను నమ్మను. ఏమా ఇంతకు నా గురించి ఏమైనా కళ వచ్చిందా? నువ్వు నోరు తెరవకు. చెప్పావంటే ఊరుకోను. చెప్పనండి సార్, పాప మంచి ఫ్లోలో ఉంది. ఏ వచ్చిందమ్మా కళ? హైదరాబాద్ వెళ్తుంటే ₹1 కోటి దొరికినట్టు కళ ఏమైనా వచ్చిందా? మన కార్ టైర్ పగిలినట్టు వచ్చింది. కంగారు పడకండి సార్, 4 రోజుల క్రితమే కొత్త టైర్ వేయించాను. నీకొచ్చింది పిచ్చి కలమ్మా, నేను అసలే పట్టించుకో. కొత్త టైర్లు 4 రోజుల క్రితమే మార్చావు. ఏం కాదు. ఏంటి అలా చూస్తావు? దిగి టైర్లు మార్చు. చూసావా నా కళల పవరు? అక్కడ చింత చెట్టు ఉంది. నానా అక్కడ చింత చెట్టు ఉంది. మేము వెళ్ళి చింతకాయలు తెచ్చుకోవా? ఏదో ఒకటి చావు. జాగ్రత్త త్రిపుర. ఇంకా నయం యాక్సిడెంట్ లో నేను పోయినట్టు కలగలేదు. నువ్వు టైర్ మార్చడం లేట్ అయితే ఆ కళ కూడా కంటూ పని కానీ సార్, దీనికి విరుగుడు ఏంటండి? ఆ పిచ్చి కుదర్చడం కోసమేరా హైదరాబాద్ ట్రీట్మెంట్ వెళ్తాను. ఇదిగో ఇలా అయింది. ఈ ఆ చెట్టు చూడు, ఇంకా ఎక్కువ కాయలు. అందుకే దీన్ని అక్కడికన్నా పంపాలంటే భయం. అమ్మ త్రిపుర, నీకేం కాలేదు కదా? సారీ అండి, ఏం కాలేదుగా. అరి ఓకే? మాకేం కాలేదండి, మేమే మీ కార్ కడ్డొచ్చాం. సారీ అండి. ఓ థ్యాంక్ గాడ్. బై ద వే మేము ఇక్కడ నుంచి దెయ్యంపాడు వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? ఎంత టైం పడుతుంది? ఓ ఆ ఊరా? ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే 5 కిలోమీటర్లలో ఒక చిన్న గుడి వస్తుంది. ఆ గుడి మీద రేయి చెట్టు ఉంటుంది. రేయి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయంట, జాగ్రత్త. అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే 1 గంటలో వెళ్ళిపోతారు. కానీ అదే గుడి నుంచి రైట్ తీసుకుంటే 1/2 గంటలో వెళ్ళిపోతారు. కానీ ఆ రూట్ ఎవరు తీసుకోరండి. ఎందుకని? రోడ్డు బాగోదేవరా? వెళ్తే పరిస్థితులు బాగోవు. అక్కడ మర్రి చెట్టుకి ఒక అమ్మాయి ఊరేసుకుని చనిపోయిందంట. హృదయం అయి తిరుగుతుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అట్నుంచి ఎవరు వెళ్ళరండి, మీరు కూడా వెళ్ళకండి. ఆ రూట్ చాలా డేంజర్. చెప్పిన వరకు చాలే బాబు, దాని మాటలు ఏం పట్టించుకోకండి. పదండి పదండి పద. మరి చింతకాయలు? ఏం బాధపడక, మా తలకాయలు ఉన్నాయిగా. కారు ఎక్క తాపీగా. అక్క రండి. బావగారు బాగున్నారా? రారా. బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా బావగారు? దీంతో ప్రయాణం బాగా ఎలా జరుగుతుందమ్మా? భయంగా జరిగింది. ఏమే, నీకింకా పిచ్చి తగ్గలేదా? నా పిచ్చి సంగతి తర్వాతలే, కానీ నేను చూస్తుంటేనే జాలేస్తుంది. నాకే నెలకి దుబాయ్ నుంచి ₹1,00,000 పంపిస్తున్నారు మీ బాబాయ్. నీకు 1,00,000 పంపిస్తున్నాడు, దానికి 3 లక్షలు పంపిస్తున్నాడు. తలొచ్చింది. నోర్మై, నోటికొచ్చేటట్లు మాట్లాడి అవతల కాపురాలు కూల్చేయకు. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వా. దుబాయ్ లో ఉండి బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇలా బ్యాండ్ వేస్తున్నాడు అనుకోలేదమ్మా. అయ్యో, అదొట్టి పిచ్చిదమ్మా. దాని మాటలో పట్టించుకోకు. దాని సంగతి తెలిసి కూడా ఏడుస్తావేంటమ్మా? ए बाबा, ए चिट्टी ఈ అపశకునం ఏంటే? बाबा क्या बात करते हैं बाबा? मन शांति, ओम शांति, विजय शांति। मैं हूँ ना राज, सन्यासी राज, यस राज। आदमी कम, रिस्क ज्यादा। మావయ్య ఏంటి గెటప్? चिट्टी लोकल हैदराबादी। हाउ इज दैट? ఏరా దరిద్రుడా, బావా. ఇక్కడికే తగలంటావా? ప్రశాంతంగా పని చేసుకొని ఇవ్వా. बाबा हैदराबाद आने के बाद तुमको हिंदी मालूम है ना? तुमको नहीं मालूम, मेरे को मालूम। दैट्स व्हाई నేను వచ్చా हियर। मेरे मर्दल को दगड़ों देखता हूँ। हम साथ साथ है, हम दिल जे चुकी चुकी सनम है। प्यार किया तो डरना है क्या? बोलता है बाबा तू। ఏంటి ఈ గోల? వీడు మాట్లాడేది హిందీయేనా? వేడి బొంద వచ్చే దారిలో హిందీ పోస్టర్లని బట్టి పట్టి చెప్తున్నాడు. ओ चिन्ना दीदी तू क्या बात करता है? मेरे को इज्जत जाता है यहाँ पर। ఒరేయ్,
ఇద్దరు పిచ్చోళ్ళని ఒక చోట భరించడం కష్టం రా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉండనివ్వండి, ఎలాగో మనం ఈ రాత్రి ఊరెళ్ళిపోతున్నాం. త్రిపురని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఒక మనిషి కావాలి కదా, అందుకని నేనే రమ్మన్నాను. జీ హుజూర్, శుక్రియా శుక్రియా పెద్ద దీది. కూల్ బావా కూల్. సరే సరే రెడీ అవ్వండి, డాక్టర్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అయింది. ఓ అదేంటి కళలు ఆగిపోయినప్పుడు ఫోన్ చేసి చెప్పారు కదా. అవును డాక్టర్ గారు, 10 రోజుల నుంచి మళ్ళీ మొదలయ్యాయి. ఓకే డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ ఈషాని నా ఛాంబర్కి ఒకసారి పంపించండి. డాక్టర్ ఈషా గారు కొన్ని రోజులుగా రావట్లేదు సార్. రావట్లేదా? అవును సార్. అయితే డాక్టర్ నవీన్ని పంపించండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రా నవీన్. యూడి గడ్డముడు. ఈయన శివనారాయణ గారని నాకు బాగా తెలిసిన ఆయన. హలో సార్. హలో. వాళ్ళ అమ్మాయి త్రిపుర. నేను సన్యాసిరాజ్, మా చిట్టుకున్న ఏకైక ముద్దుల మామయ్య. తను ఓ చిన్న సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుందయ్యా. ఏం జరిగింది సార్? తనకొచ్చే కళలన్నీ నిజం అవుతాయని ఒక హాలుసినేషన్లో ఉంది. ఎఫెక్ట్ చిన్నదైనా దాని ఎఫెక్ట్ మాత్రం వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేయాలి. నేను చూసుకుంటా సార్. త్రిపుర, నువ్వు ఒక 3 days డాక్టర్ నవీన్ అబ్జర్వేషన్లో ఉండాలి. నేనుండను. ఏ ఎందుకుండా? తూ టైరా బావా, మై బాత్ కర్తో హై నా? క్యా హో గయా చిట్టి? అవ్వ ఏంటి నీ బొంద? ఒకటి కళ్ళు కూర్చి ముద్దు పెట్టాడని చెప్పాను కదా, వీడు వాడే. ఏంటి వెళ్ళమంటావా? నిజమా? వీడేనా? నో నక్కో, ఏ బచ్చా డాక్టర్ అచ్చా నహీ హై. కావాలంటే డాక్టర్ రాజశేఖర్ గారినో, డాక్టర్ మోహన్ బాబు గారినో, డాక్టర్ చిరంజీవి గారినో రప్పించండి. డాక్టర్ మెగాస్టార్ అయితే నీకు ఓకేనా చిట్టి? వాళ్ళు ఈ డాక్టర్స్ కాదు బాబు. ఏవండి, మాకు ఏ డాక్టర్ అయినా ఓకేనండి బాబా. అసలు యాక్చువల్లీ ఒక డాక్టర్కి లోపల ఏవో ఉంటాయి కుళ్ళు. మీరు ఆ డాక్టర్ రప్పించండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మా చిట్టు కూడా కోఆపరేట్ చేస్తుంది. ఒరే సన్నాసి నోర్మై. డాక్టర్ గారు, ఈ 3 రోజులు మా అమ్మాయిని వాడే తీసుకొస్తాడండి. అలాగే. మీరే కొంచెం జాగ్రత్తగా చూడండి. వెళ్ళొస్తాను డాక్టర్ గారు. మీ పేరు? త్రిపుర. పేషెంట్ ఎవరు? మా చిట్టి. మీరు మాట్లాడతారేంటి? బయటికి వెళ్ళండి. అది ఎలా కుదురుతుంది? నువ్వేం చేసినా నా కళ్ళ ముందే చేయాలి. ఆమ్ బాహర్ సే నై ఆయా, బషీర్ బాగ్ సే ఆయా, ఐఎమ్ సన్యాసరాజ్, లోకల్ హైదరాబాద్. ఏం చిట్టి? ఎస్. తో బాహర్ జాओ. బాహర్ జాओ. మీ వయసు ఎంత? ట్రీట్మెంట్ చేయడానికి వయసు తప్పనేంటండి? ఏ టానిక్ ఇచ్చి పంపకి టార్చర్ ఏంటి? ఏం చిట్టి? మీరు పడుకోండి. థ్యాంక్ యూ. ఏ ఫూల్, నువ్వు కాదు పేషెంట్. పడుకోవాలా? ఏంటింత పూత? ఇది హాస్పిటల్ మడత మంచా లార్జా? అందుకే చిట్టి నేను చెప్పాను, ఏ ముసలి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుందాం. ఇటువంటి పడుచు డాక్టర్లు ఏవోవో కామ బుద్ధులతో ఆలోచిస్తుంటారు. అయినా ఇలా ఎవడైనా ట్రీట్మెంట్ చేస్తాడండి? చెకప్ చేయాలండి. చేసిన చెకప్ చాలమ్మా. వైద్యం అనేది నైవేద్యం లాంటిది, అంతా ఒకేసారి పెట్టేకూడదు. మేము రేపు వస్తాం, రా చిట్టి. కమాన్. అమ్మా వాడు ఎలా ఉన్నాడు? అర్థం కొక్కని ఎన్నాళ్ళైందో. అసలు విలన్ లా ఉన్నాడు చిట్టి. నాకు అప్పటి నుంచి డౌట్ పడిపోయింది. హలో హలో. ఒకటి, రెండు. చిట్టి, దేవుడేంటి చిట్టి ఇంత అందం ఇచ్చాను నాకు? ఏడ్చేవాళ్ళే మా కాదు. నాకు వచ్చే కళ్ళన్నీ నిజమైపోతున్నాయి కదా, ఈ ముద్దు కళ్ళు కూడా నిజమైపోద్దంటావా? అవ్వదు, అవనివ్వను. ఇంతకీ నీ కళ ఎన్నింటికి వచ్చింది? 12ంటికి. అసలు కళల శాస్త్రం ప్రకారం 12 గంటలకు వచ్చే కళలు ఏవి జరగవు. ఉదయం 5 గంటలకు వచ్చిన కళ మాత్రమే జరుగుతాయి అని కళల శాస్త్రం చెప్పింది. అట్ ద సేమ్ టైం మా జేజవ్వ కూడా చెప్పింది. నేను నమ్మచ్చు అంటావా? నువ్వు అసలు హ్యాండ్లింగ్ చేయగలవా? నీ శాండిల్తో కొట్టు చేయకపోతే. ఇంతకీ నీకు ముద్దు పెట్టినాడు ఏ రంగు షర్ట్ వేసుకున్నాడు? పింక్. పింకా? వాడిని నీకు సింక్ కాకుండా నేను చూసుకుంటాగా. మావయ్య దానికో పక్కన నాకెళ్ళి నా ముష్కిలి హై, నా మునక్కాయలు హై. ములక్కాయలేండి మావయ్య. ఏంటో నాకు తెలీదు, మొన్న జీటీవీలో చూసా. త్రిపుర ఇంకా పడుకోలేదా? పిన్ని వస్తున్నా. ఇది కూడా నువ్వే తగలడు. కాదు కాదు, దీంట్లో కలుపుకోవడానికి దుబాయ్ బాబా ఏదో ఫుల్ బాటిల్ పంపాడట. ఎక్కడుంది? అది ఏంటి కాదు, ఓ స్టెప్నీ దీదియా. అరే సుభాష్, ఆ అమ్మాయి చెప్పిన చిన్న రామాలయం ఇదేరా? దానిపైన రేగు చెట్టు కూడా ఉందిరా. ఏంటి భయపడుతున్నావా? ఆ పల్లెటూరు పిల్లలు చెప్పింది కానీ అయినా ఈ రోజులో దయ్యాలంటరా. అయినా నాకు ఎందుకో భయం వస్తుందిరా. ఎందుకు వచ్చింది గొడవ? స్ట్రైట్గా పోని. లైట్ తీసుకో.
ఏంటి ఇలా ప్రతిదానికి భయపడతావు నువ్వు? ఏదో అడవులకి నాకైతే సూపర్ ఉందిరా. సుభాష్ చూసావా, ఆ అమ్మాయి చెప్పినట్టుగానే కరెక్ట్గా కారు మరి చెట్టు దగ్గర ఆగిపోయింది. అలాగా దిగు. సరే. ఇంజిన్లో కూలెంట్ అయిపోయినట్టు ఇదిగో డిక్కీలో క్యాన్ ఉంది, అది తీసుకుని దాంతో వాటర్ పట్టరా. అది క్యాను వాటర్ కారు అయిపోతే దెయ్యాలు బోతలు చెప్తుంటే ఏవో చెప్తావేంట్రా. వెళ్ళు వెళ్ళరా. ఇదివరా డబ్బా. భయపడతావేంట్రా, వెళ్ళి వాటర్ పట్టరా. చేస్తాలే. హలో నాన్న, అమ్మా. మనం హైదరాబాద్ వస్తుంటే దారిలో ఇద్దరు మనల్ని అడ్రస్ అడిగారు కదా, వాళ్ళలో ఒకటి చనిపోయినట్టు కలొచ్చింది. వచ్చిందా అమ్మా? ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళని ఊళ్ళో వాళ్ళనే చావగొట్టావు. ఇప్పుడు నువ్వు దారిని ఎదురైన వాళ్ళని అక్కడ వాళ్ళని కూడా చావగొడుతున్నావు తల్లి. కొద్ది రోజుల్లో కుదురుకుంటుందా అమ్మా, నువ్వేం కంగారు పడకు. కొంచెం మంచినీళ్ళు తాగి పడుకో, పిన్నోళ్ళు విసిగించుకో. ఏమ్మా, అర్థమైందిగా? ఏమే ఇక్కడ ఫోన్ పెట్టని చూసావా? అది బాబుగడి కోసం తెచ్చారనుకున్నానండి. బాబుగడి కోసం తేవటం అంటే? ఆడు 10th పాస్ అయితే కొనిస్తానన్నారు కదండి. ఆడికి అనుకొని తీసుకెళ్ళాడు. ఏడాడు ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు? 4 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. ఇదిగో ఆ ఫోను మంద కాదు, ఆడు వచ్చిన వెంటనే తీసుకుని జాగ్రత్త పెట్టు, అర్థమైందా? అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ కలర్ ఏంటి? గులాబీ. గులాబీ అంటే పింక్ కాదుగా? అయితే వెళ్ళచ్చు మీరు. పింక్ అయితే పడుకోబెట్టి ప్యాక్ ఆడేసేవాడిని. డాక్టర్ నవీన్ పింక్ కలర్ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్. కలర్స్ కూడా తెలియకుండా ఎవడ మీకు జాబ్స్ ఇచ్చింది? పింక్ చూసి గులాబీ అంటున్నావు గుడ్డే? పింక్ అంటే గులాబీ గులాబీ. మరి పింక్ అంటే ఎరుపు కాదా? ఒరే ఎదవా, పింక్ కి రెడ్ కి తేడా తెలీదురా? అది పింకేరా? అమ్మని అమ్మ వచ్చి నీ సంగతి చెప్తాను. ఏదో చిట్టే చిట్టే నీకు అసలు ఈ లిప్ లాక్ చీరలు ఇమ్రాన్ హస్పీస్
సినిమాలో చూడటమే తప్ప డైరెక్ట్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం చిట్టి. ఇదంతా నీ తప్పే. అవునవును, ఏం చేద్దాం చిట్టి, టైం బాగలేకపోతే టైటానిక్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అయినా చిట్టి అయిందేదో అయింది, నీకు దండం పెడతాను. ఈ విషయం మాత్రం మీ నాన్నకి అంటే మా బావుకి చెప్పకే, నన్ను బావులో కప్పెట్టేసి పూజ చేస్తాడు ప్లీజ్. అందరికి చెప్పుకోవడానికి వాడు ముద్దు పెట్టిన కల్లో కాదు, నిజంగా. అయినా చిట్టి ఈ విషయం నువ్వు మనసులో పెట్టుకో, నేను గుండెలో పెట్టుకుంటా, ఎవరికి చెప్పద్దు ప్రామిస్. అమ్మా అయినా వాడేమన్నా నిన్ను ఇష్టపడి పెట్టాడా? ఏదో యాక్సిడెంటల్ గా ఈ సన్యాసి వల్ల జరిగింది, నువ్వే ఫీల్ అవ్వక చిట్టి.